గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. 2026 ఏప్రిల్ నుంచి బ్యాంకింగ్ రంగంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పులు సామాన్యులకు మంచిదా చెడ్డదా? హోమ్ లోన్కు కార్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా యూపీఐ ట్రాన్సాక్షన్, గూగుల్ పే, ఫోన్పే లాంటి వాటి ద్వారా డబ్బు ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి కానీ, రెంటల్ ఆదాయాన్ని చూపించే వాళ్ళ కోసం కానీ ఎలాంటి మార్పులు వచ్చాయి, ఏం చేయాలి, ఎక్కడ ఖాతాదారుడు జాగ్రత్త పడాలి అనే విషయాలు మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు ఉన్నారు. ఆయన విదేశాల్లో కూడా చాలా యూనివర్సిటీల్లో విద్య చెప్పారు. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ కూడా. నమస్తే రవీందర్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, ఈ 2026 ఏప్రిల్ నుంచి మన దేశంలో ఈ ఫైనాన్స్కి సంబంధించిన కొన్ని మార్పులు వచ్చాయి. అంటే ఖాతాలకు సంబంధించి క్యాష్ ఎంత డిపాజిట్ చేయాలా, ఎంత విత్డ్రా చేసుకోవచ్చు, ఒకవేళ ఇన్కమ్ ఏదైనా ప్రూఫ్ చూపించాలంటే ఎలాంటి ప్రూఫ్లు చూపించాలి, ఇలాంటివి కొన్ని ఐటీ శాఖ కొన్ని కొత్త నిబంధనలు తెచ్చింది. ఏంటి ఆ నిబంధనలు ఏంటి? చూడండి శ్రీనివాస్ గారు, మనకు 1961 ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక యాక్ట్ ఉంది. 1961 నుండి ఇప్పటివరకు చేంజెస్ రాలేదన్నమాట. ఆ చేంజెస్ అనేది దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంట్లో మన ఇన్కమ్ ట్యాక్స్ యొక్క రంగంలో మార్పులు తీసుకురావడానికి చాలాసార్లు ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మనకు 2025 ఆ యాక్ట్ను అమెండ్ చేశారనమాట. అంటే 1961లో ఉన్నటువంటి యాక్ట్ను 2025కి యాక్ట్ దాన్ని చేంజ్ చేశారు. చేంజ్ చేసినప్పుడు అది ఆ ఇంప్లిమెంటేషన్ అనేది కొత్త యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు ఒక 4 days, దాదాపు April 1, 2026 నుండి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినప్పుడు దానికి అనుకూలంగా, దానికి అనుసంధానంగా మనకు బ్యాంకింగ్ సిస్టంలో కూడా చేంజెస్ రావడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనకు సెక్యూరిటీ పరంగా కావచ్చు, సేఫ్టీ పరంగా కావచ్చు, ఈ ప్రజల యొక్క చాలామంది సైబర్ క్రైమ్స్ జరుపుకుంటూ వస్తున్నాయి. పెద్ద మొత్తంలో చాలామంది అకౌంట్ హోల్డర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలా నష్టపోతున్నారు. ఇట్లా రకరకాల యాంగిల్స్లో మోసం జరుగుతుంది. ఈ సెక్యూరిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఒక సైడు, ఇన్కమ్ ట్యాక్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంకో రెండో సైడు, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో చేంజెస్ అనేది బ్యాంకింగ్ సెక్టర్లో జరిగాయి అన్నమాట. ఆ జరిగింది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చారు. జస్ట్ 4 days బ్యాక్ నుండి ఆ ఇంప్లిమెంటేషన్ అది కంటిన్యూ కావడానికి. అంటే ఏం సార్ ప్రధానంగా, అంటే ఎలాంటి ఇప్పుడు సెక్యూరిటీ పరంగా ఏం మార్పులు వచ్చాయి? సెక్యూరిటీ అంటే చూడండి, ఇప్పుడు మనకు ఇంతకుముందు ఓటీపీ అనేది ఉంటుండే. అవును. ఇప్పుడు ఒకవేళ మీరు కానీ ఇంకెవరన్నా కానీ నా ఓటీపీని అక్కడికి వాళ్ళ ఫోన్కి తెప్పించుకొని డబ్బుల్ని అలా వాళ్ళు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకునేది ఆస్కారం ఉంటుండేది. ఇప్పుడు ఏంటంటే 2 point ఫార్ములా అని పెట్టారనమాట. 2 point ఫార్ములాలో భాగంగా అంటే సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువ శాతం మీకు ఓటీపీ కాకుండా ఆ 2 factor ఫార్ములా ద్వారానే అథెంటికేషన్ జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇంతకుముందు ఉన్న సిస్టమ్ ఓటీపీ ఉంటుండేది. ఇప్పుడు కొత్త సిస్టంలో మనకు 2 factor అథెంటికేషన్ అనేది ఉందన్నమాట. ఆ అథెంటికేషన్ అనేది కొంచెం సెక్యూరిటీ పరంగా అంటే కస్టమర్కు నిజమైన కస్టమర్ అయితేనే అది మనము దానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ దొంగ కస్టమర్, ఇప్పుడు మీకు ఓటీపీ ఉంది అనుకోండి, ఓటీపీ మీరు దొంగిలించి అది చేయడానికి 2 factorలో ఛాన్స్ ఉండదు. అది సెక్యూరిటీ పరంగా చూసినట్టయితే అది అడ్వాంటేజ్ కస్టమర్కి. సో అలా కాకుండా ఇప్పుడు మనకు రకరకాలుగా స్కామ్స్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు డిజిటల్ స్కామ్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మీ యొక్క కార్డుకు జస్ట్ స్వైప్ అనే కాకుండా మీకు జస్ట్ టచ్ చేస్తే కూడా పేమెంట్ అనేది జరిగిపోతుంది. ఇలాంటివి మనకు చాలా జరుపుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఫేస్ ఐడెంటిఫికేషన్ కూడా చూసుకొని రకరకాల ఫేస్, తంబు, వీటన్నింటిని తీసుకొని ఎక్కడ వీలైతే అక్కడ సైబర్ క్రిమినల్స్ పెద్ద మొత్తంలో లూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీపుల్ యొక్క సెక్యూరిటీ పరంగా ఇట్లాంటి 2 factor ప్రిన్సిపల్ని పెట్టారనమాట. 2 factor అంటే ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు ఓటీపీ వచ్చింది, ఇప్పుడు ఏమొస్తాయి? ఓటీపీ అంటే చూడండి, ఇప్పుడు ఒకవేళ మీకు సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ ఉన్నాయనుకోండి, ఆ క్రెడెన్షియల్స్ని మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఓటీపీని మన ఫోన్ ద్వారా ఎక్కడికో పోయేకంటే ఇప్పుడు మీకు తెలిసిన వాటిని మాత్రమే యూజ్ చేసుకొని ఆ యొక్క ఫ్యాక్టర్ను మీరు పెట్టినట్టయితేనే ఇప్పుడు ఫేస్ కావచ్చు, అథెంటికేషన్, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ కావచ్చు, మీ ఫేస్ రికగ్నిషన్ కావచ్చు, ఇట్లాంటి వాటిని అది పెడితేనే మీకు ఒక్కోసారి ఫేస్తో పాటుగా మీ యొక్క ఫింగర్ను కూడా చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి యొక్క 2 factor అథెంటికేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది సెక్యూరిటీ పరంగా. ఇక క్యాష్ ట్రాన్సాక్షన్స్ పరంగా ఇది వీటి పరంగా వచ్చిన మార్పులు ఏంటి?
చూడండి, ఇప్పుడు మన క్యాష్ పరంగా చూసినట్టయితే ఇంతకుముందు 50,000 రూపాయల వరకు మనము ఒకవేళ దానికి డిపాజిట్ చేయాలనుకుంటే మనం పాన్ కార్డ్ అనేది కంపల్సరీ మనం ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 50,000 దాన్ని తీసుకొని 10 లక్షల వరకు, ఆ 10 లక్షలు ఒక 1 ఇయర్ లోపల ఈ ట్రాన్సాక్షన్లో ఇప్పుడు ఇంతకుముందు ఎట్ ఏ టైము ఒక 50,000 ఉండే కంటే ఇప్పుడు 50,000తో పాటుగా పెద్ద మొత్తంలో కూడా ట్రాన్సాక్షన్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే లిమిట్ అనేది అక్కడ క్యాప్ అయిపోతుంది. ఆ క్యాప్ను కొంచెం ఎక్స్టెండ్ చేసి 10 లక్షల వరకు ఒక సంవత్సరంలో ఎవరైనా కస్టమరు దాని ట్రాన్సాక్షన్స్లో ఆయన యూజ్ చేసుకున్నా కూడా అదే మనకు పాన్ కార్డుని ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. ఇంతకుముందు 50,000 ఉన్నది ఇప్పుడు 10 లక్షల వరకు పోయింది అనమాట లిమిట్. అది ఆ లిమిట్ అంటే ఒక సంవత్సరంలో ఒక ఖాతాదారుడు అంటే సేవింగ్ అకౌంట్ లో కేవలం 10 లక్షల రూపాయలు మాత్రం డిపాజిట్ చేయాలి. అంతకంటే చేస్తే ఐటీ డిపార్ట్మెంట్ క్యాచ్ చేస్తుంది. దానికి రీజన్ అడుగుతుంది. అలాగే విత్ డ్రాయల్ లిమిట్ ఏంటి సార్? ఇది విత్డ్రాయల్ లిమిట్ ఎట్లా ఉందంటే మనకు ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇంతకుముందు 15,000 ఉంటుండేది, 20,000 ఉంటుండేది, 25,000 ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద బ్యాంక్స్, డిపెండ్స్ అపాన్ మీ కార్డు. అవును, ఏ కార్డు అయితే మామూలు కార్డు, రకరకాల కార్డ్స్ ఉంటాయి, సిల్వర్, డైమండ్, బేసిక్ కార్డ్స్, అట్లా ఆ యొక్క దాన్ని బట్టి ఎంతమంది ఉంటుండేది. ఇప్పుడు కూడా లిమిట్ అనేది మీకు ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకోండి, మీకు 1,00,000 రూపాయల వరకు కూడా మీరు క్యాష్ విత్డ్రావల్ కానీ క్యాష్ యొక్క డిపాజిట్ కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మామూలు సింపుల్ అకౌంట్ హోల్డర్ అయితే ఉన్నారో 15,000 వరకు, కొంతమందికి 20,000 వరకు మాత్రమే డిపాజిట్ కావచ్చు, విత్డ్రావల్ కావచ్చు చేయడానికి ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు దాంట్లో ఏమవుతుందంటే లిమిట్ క్యాష్ యొక్క ట్రాన్సాక్షన్స్ను వాళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకున్నట్టయితే శ్రీనివాస్ గారు, ప్రపంచంలో మన భారతదేశము 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో చూసుకున్నట్టయితే ఒక్క సెకండ్కి 6,000 పైన ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అది అమెరికాలో జరగట్లేదు, ఒక సెకండ్కి 6,000 యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థలో కూడా అంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరగట్లేదు. అంటే చైనా సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, అమెరికా ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ. అమెరికాలో, చైనాలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇండియాలో జరుగుతున్నాయి. ఇండియాలో అంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే డిజిటలైజేషన్ ద్వారా జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడండి, ఇప్పుడు మనకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. క్యాష్ ట్రాన్సాక్షన్ను ఒక క్యాష్ తీసుకోవడము, ఆ క్యాష్ను డిపాజిట్ చేయడము, సెక్యూర్డ్ ప్లేస్లో పెట్టడము, అది కౌంట్ చేయడానికి మెషిన్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ని యూజ్ చేయడము, ఇదంతా చాలా కాస్ట్లీ ఎక్సర్సైజ్. ఆ కాస్ట్ను తగ్గించుకోవడానికి శ్రీనివాస్ గారు డిజిటల్ పేమెంట్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ డిజిటల్ పేమెంట్లో భాగంగానే ఇప్పుడు రూరల్ ఇండియాకి వెళ్ళండి, చేపలు అమ్ముకునేవాడు కావచ్చు, లేకపోతే బ్రెడ్ అమ్ముకునేవాడు కావచ్చు, కూరగాయలు అమ్ముకునేవాడు కావచ్చు, గంగిరెద్దుల వాడు కూడా ఈ రోజులలో క్యూఆర్ కోడ్ని పెట్టుకొని మనకు ముందుకు వస్తున్నాడు పేమెంట్ కొరకు. అట్లాంటి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే రిస్క్ తక్కువ అయిపోతుంది, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి వాటిని మనము దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సార్, ఈ ఓవరాల్ మార్పుల్లో ఒక సామాన్య ఖాతాదారుడికి వచ్చే ప్రయోజనాలు ఏంటి మామూలు వ్యక్తులకి? ఇప్పుడు ఒకటి ఏంటంటే శ్రీనివాస్ గారు, మనకింతకుముందు మినిమము 16-18 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు అకౌంట్ వాళ్ళని ఆపరేట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుండే. ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళు మైనర్స్ లెక్క. మనకు మామూలుగా లీగల్లో చూసుకున్నట్టయితే, లీగాలిటీలో చూసుకున్నట్టయితే మినిమం 18 ఏళ్ళు పైన పడిన వాళ్ళు మేజర్స్ కిందకి వస్తారు, 18 ఏళ్ళ కంటే చిన్న వాళ్ళు మైనర్స్ కిందకి వస్తారు. వాళ్ళ పేరెంట్స్, గార్డియన్స్ వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడము, లేకపోతే వాళ్ళ తరపున సంతకాలు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లలు కూడా వాళ్ళు ఒకసారి వాళ్ళకి అకౌంట్ మనం ఓపెన్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్, కొన్ని లిమిట్స్ ఉంటాయి. అంటే మామూలు అడాల్ట్స్ లాగా కాకుండా లిమిట్స్ ఉంటాయి. అదొక పాయింట్. అంటే ఇప్పుడు మనకు ఈవెన్ మైనర్స్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే మైనర్స్ కూడా ఇప్పుడు డబ్బులు ఒక 2,000 రూపాయలు, 3,000 రూపాయలు మైనర్ అకౌంట్లో వేసినట్టయితే ఇప్పుడు చిన్న ఐస్ క్రీమ్ కొనుక్కోవాలనుకున్నాను అనుకోండి, ఇంకేదైనా కొనుక్కున్నట్టయితే వాళ్ళు ఆపరేట్ చేసుకోవడానికి అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనకు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ట్రాన్సాక్షన్స్, ఓవరాల్ ట్రాన్సాక్షన్ చూసినట్టయితే ఇప్పుడు మీరున్నారు, మీ భార్య ఉన్నది అనుకోండి, మీరు నామినీగా ఎవరిని పెట్టచ్చు? మీ భార్యను పెడతారు. మీ భార్యను పెట్టి మీ దగ్గర మేజర్ పిల్లలు కూడా ఉన్నారు అనుకోండి, మీ పాప ఉన్నది, మీ బాబు ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళిద్దరిని కానీ ఇంకా మీ ఫాదర్ను కూడా, మీ ఫాదర్ను, మీ మదర్ను కూడా మీరు ఇంక్లూడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అంటే అప్ టు 4 మెంబర్స్ని మనము నామినేట్ చేసుకోవచ్చు అనమాట.
దేనికి నామినేట్ చేయొచ్చు? మీరు ఒక అకౌంట్ కొత్తగా ఓపెన్ చేసినప్పుడు అంతకుముందు పాత సిస్టంలో ఒకరిని మాత్రమే పెట్టేది, ఇప్పుడు నలుగురిని కూడా పెట్టచ్చు అనమాట. లాకర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర గోల్డ్లు కానీ ఇంకేదన్నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ మీరు బ్యాంక్లో పెట్టుకున్నారు, లాకర్లో పెట్టుకున్నారు. దానికి మీరు అప్ టు 4 మెంబర్స్ వరకు కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే లీగల్ హెయిర్స్ అనేది ఒకరికి రిస్ట్రిక్షన్ కాకుండా ఇప్పుడు ఎక్కువ మందికి ఎక్స్పాండ్ చేశారనమాట. సో అది ఈ మధ్యన జరిగినటువంటి డెవలప్మెంట్స్. అదొకటే కాకుండా ఇంకొకటి శ్రీనివాస్ గారు, మనకు ఇప్పుడు సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ఉంటుంది. అంటే సామాన్యుడు, అది స్టూడెంట్ కావచ్చు, లేకపోతే సామాన్యుడు కావచ్చు, చోటమోట బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, చోటమోట ఉద్యోగులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు హౌస్ వైఫ్స్ కూడా కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఆ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటుండేది. ఆ రెస్ట్రిక్షన్తో పాటుగా బ్యాంకు వాళ్ళు పర్ ఇయరో పర్ క్వార్టరో మీ దగ్గర ఛార్జెస్ కలెక్ట్ చేస్తుండేది. ఇప్పుడు ఎట్లాంటి ఛార్జెస్ లేకుండా మీకు ఫ్రీ సర్వీసెస్, అది డిజిటల్ పేమెంట్స్ అయినట్టయితే మీకు ఏం పే చేయనక్కర్లేదు. అది కాకుండా మీకు ఒక 25 లీవ్స్ చెక్ బుక్ను కూడా మీకు ఫ్రీగానే ఇస్తారనమాట. డెబిట్ కార్డుకు క్రెడిట్ కార్డుకి ఇంతకుముందు ఛార్జెస్ ఉంటుండేది, ఇప్పుడు అట్లాంటి ఛార్జెస్ లేకుండా అది వాళ్ళు ఫ్రీగా ఇవ్వడానికి అది చేస్తారనమాట. ఇవి డెవలప్మెంట్స్. సార్, ఈ కార్ లోన్ తీసుకున్న వాళ్ళకి, పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళకి, ఇట్లాంటి లోన్లు తీసుకున్న వాళ్ళకి ఏమైనా దీంట్లో గమనించదగిన మార్పులు చేర్పులు ఉన్నాయా? లోన్స్ పరంగా చూసుకున్నట్టయితే శ్రీనివాస్ గారు, ఇంతకుముందు సిస్టంలో కూడా ఇప్పుడున్న సిస్టంలో కూడా పెద్ద మొత్తంలో మార్పులేం కాదు. కాకపోతే సెక్యూరిటీ పరంగా లోన్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా వరకు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ రోజులలో. అప్పుడు మనకి ఇప్పుడు ఎవరైతే లోన్ ఇచ్చారో, కారు కొనుక్కోవడానికి లోన్ ఇచ్చారో, లేకపోతే ఇంకేదైనా ఇల్లు కొనుక్కోవడానికి లోన్ ఇచ్చారో, వాళ్ళు ఫోర్క్లోజర్స్ చేయడము, లేకపోతే ఇంకేదో రకంగా వాళ్ళు స్టెప్స్ తీసుకొని ముందుకెళ్ళడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అది జరిగినప్పుడు ఈ యొక్క కొత్త సిస్టంలో ఏమవుతుందంటే ఒక ట్రాన్స్పరెన్సీ, అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి కేవైసీ ఉందనుకోండి, ఆ కేవైసీ డాక్యుమెంట్లను మీ యొక్క అడ్రస్ కావచ్చు, హౌస్ అడ్రస్ కావచ్చు, లేకపోతే మీకు పుట్టిన తేదీ యొక్క సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇట్లాంటి యొక్క డాక్యుమెంట్స్ను మీరు వాళ్ళకు రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఒకరు ఏదైనా ఒక ఫర్నిచర్ కొనుక్కున్నారనుకోండి, ఆ ఫర్నిచర్ కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు, హౌస్ అడ్రస్ చేంజ్ చేసేస్తారు. చేంజ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం కూడా కష్టమైపోతుంది. సో ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు, అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డుతో పాటుగా మన కేవైసీని టైం టు టైము వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, ఒకవేళ వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నట్టయితే ఎంప్లాయీ యొక్క మన అథెంటికేషన్, అంటే ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అది ఆ యొక్క చేంజ్, అంటే వాళ్ళకు అది కస్టమర్కు సెక్యూరిటీతో పాటుగా ఎక్కువగా, అంటే సర్వీస్ ప్రొవైడర్ ఏదైతే ఉంటుందో, బ్యాంక్ కావచ్చు లేకపోతే లోన్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వడానికి అంటే ఈ కేవైసీ అనేది మ్యాండేటరీ చేశారనమాట. ఇంతకుముందు కూడా ఉంటుండేది, కాకపోతే ఇప్పుడు కంపల్సరీ. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మనం మంత్లీ క్రెడిట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తున్నది. ఇప్పుడు వీక్లీ, ఎవ్రీ వీక్ మీ క్రెడిట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ కావాలన్నమాట. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు సామాన్యుడికు క్రెడిట్ అంటే ఏం తెలియదు, రిపోర్ట్ అంటే ఏం తెలియదు. అలాంటప్పుడు మీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎట్లా అవుతున్నాయి, మీరు రోజుకు 4 ట్రాన్సాక్షన్ చేస్తున్నారా, 10 చేస్తున్నారా, 5 చేస్తున్నారా, 1 చేస్తున్నారా, ఎన్ని చేసినా కూడా క్రెడిట్ రిపోర్ట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది మీ అకౌంట్ మీద. అది ఎవ్రీ వీక్లీ జనరేట్ అయిపోతుంది అనమాట. ఆ వీక్లీ అప్డేట్ వల్ల అసలు ఏం జరుగుతుంది, పర్టికులర్ కస్టమర్కి సంబంధించి ఏం జరుగుతుంది, ఒకవేళ ఏదన్నా మనకు అక్కడ రెడ్ ఫ్లాగ్ రైజ్ అయిందనుకోండి, ఆ రెడ్ ఫ్లాగ్ను మనం ఏ రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, అయితే మన అకౌంట్ రెడ్ జోన్ లేకపోతుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. డిఫరెంట్ జోన్స్ క్రియేట్ చేస్తారండి. మామూలుగా మనకు సిగ్నల్ ఎట్లయితే ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుందో, యూపీఐ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ మీద ఏంటి అసలు, దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు ఉండాలంటారు? అంటే ఇంత ఎటబడితే అటు చేయడానికి లేదని అంటున్నారు. ఆ అమౌంట్ ఇప్పుడు సపోజ్ నేను మీకు ఒక 50,000 ఇచ్చారనుకో, దానికి అది ఐటీ వాళ్ళు అడిగినారనుకో, మీరు ఒక ప్రూఫ్ చూపించాలి అంటున్నారు. సో ఏం ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది? ఇప్పుడు మీరు చేయబదులు అడిగింటారు, నేను వేసింటా, మళ్ళీ మీరు నాకు క్యాష్ ఇవ్వకూడదు అంటున్నారు. మళ్ళీ నాకు త్రూ ఏదైతే ఏ ఫామ్లో ఇచ్చానో ఆ ఫామ్లోనే రిటర్న్ చేయాలంటున్నారు. ఈవెన్ రెంటల్ కూడా, రెంటల్ అడ్వాన్స్ అనుకోండి, సపోజ్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ టెనెంట్ ఎవరైతే అద్దెకి తీసుకున్న వ్యక్తి ఉన్నాడో అతను ఇచ్చిన డిపాజిట్ ఏదైతే ఉందో దాన్ని ఓనరు మళ్ళీ అతను యూపై చేసింటాడు టెనెంట్, ఓనర్ మళ్ళీ క్యాష్ రూపంలో ఇవ్వకూడదు, ఆర్ ఏదైనా బకాయి ఉంటే క్యాష్ రూపంలో కూడా తీసుకోకూడదు, తీసుకున్నా కూడా దానికి లెక్క చెప్పాలి
అని అంటున్నారు. ఈ మార్పులంతా కొంచెం గందరగోళంగా అనిపించట్లేదు. చూడండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన ఫైనాన్షియల్ సిస్టమ్ భారతదేశంలో ఎలా ఉందో ఆ ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కూడా కాంప్లికేటెడ్ సిస్టమ్. ఇప్పటికి కూడా ఎక్కువ మొత్తంలో జనాలు క్యాష్ ట్రాన్సాక్షన్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. క్యాష్ ట్రాన్సాక్షన్లో అక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే బ్లాక్ మనీ అనేది ఎక్కువ మొత్తంలో జనరేట్ కావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎవరైనా ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకోండి, ఒక ప్లాట్ కొనుక్కున్నారు అనుకోండి, దాంట్లో బ్లాక్ మనీ ద్వారా మీ కంట్రోల్ అనేది లేకుండా అయిపోతుంది. ఎవరెవరు ఎంత ఇస్తున్నారో ఆ డబ్బులు ఎక్కడ నుండి వచ్చినది ఎవరికి అసలు లెక్క లేకుండా అయిపోతుంది. వాటన్నింటినీ కంట్రోల్ చేయడానికి వరకు ట్రాన్సాక్షన్స్ అనేది ఆన్లైన్లో జరగాలి. ఒకవేళ మీకు క్యాష్ ఎక్కడ వచ్చిందని తెలిసిపోతుంది, అది ఎవరెవరికి ఎంత ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, ఏ సెకండ్లో ఇచ్చారో, ఏ టైంలో ఇచ్చారని తెలిసిపోతుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు సపోజ్ మీరు చెప్పినట్టుగా మీరు 50,000 రూపాయలు నాకు ఇచ్చారనుకోండి, అదే 50,000 రూపాయలు నేను క్యాష్ ఇస్తాను అని చెప్పి అనేకంటే మనకు ప్రూఫ్ ఏంది? నేను క్యాష్ ఇచ్చినట్టుగా మీకు ప్రూఫ్ అయితే ఉండాలి కదా. నేను ఇచ్చాను, ఒక ప్రామిసరీ నోటు రాసుకున్నాము, లేకపోతే ఏదో రిసీట్ రాసుకున్నాము, ఇవన్నీ కాదు. ఈ రిసీట్లను ఎక్కడ ప్రూఫ్ చేస్తాం, ఎలా ప్రూఫ్ చేస్తాము? దొంగ రిసీట్లు కూడా క్రియేట్ చేస్తున్నారు మనం. ఇప్పుడు అలా కాకుండా మీరు బ్యాంకు నుండి నాకు ఇచ్చారు 50,000, మీకు 50,000 నేను బ్యాక్ ఇచ్చాను, అది క్లియర్గా మీరు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా కూడా అక్కడ ఏం మనకు ఎవిడెన్స్ కనిపిస్తుంది, నేను కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఓపెన్గా అకౌంటబిలిటీ మనకు అక్కడ సిస్టంలో రికార్డ్ అయిపోతుంది కాబట్టి మనం దాచిపెట్టడానికి ఆస్కారం లేదనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అందుగురించే ఇప్పుడు మనకు ప్రపంచంలో అన్ని దేశాలు ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్, డిజిటల్ మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే అది తక్కువగా కాస్ట్ మనకు చేస్తుంది కాబట్టి. అది భారతదేశంలో ఇప్పుడు మనకు బ్లాక్ మనీ ఉందనుకోండి, ఆ బ్లాక్ మనీ 500 రూపాయల నోట్లు చాలా పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ ప్రింట్ చేస్తారు. అవన్నిటిని ఎట్లా కంట్రోల్ చేస్తారు? మీరు ఈ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా చేసినట్టయితే మీరు కంట్రోల్ అయిపోతుంది. డిమానిటైజేషన్ చేశారు మన మోడీ గారు. డిమానిటైజ్ చేసినప్పుడు ఏం జరిగింది? ఈ బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి వరకు చేశారు. సో అలానే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే సామాన్యుడు ఎవరు చేసిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచడం వల్ల ఇట్లాంటివి వీటిని కంట్రోల్ చేయడానికి ఈ మార్పుల్లో ప్రధానంగా అంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీ అకౌంట్ నుంచి ఈ మార్పుల తర్వాత మీ అకౌంట్ నుంచి ఏదైనా డబ్బు సైబర్ మోసానికి గురైతే దానిని బ్యాంకుకే రెస్పాన్సిబిలిటీ చేశారు. ఇది కస్టమర్కి చాలా ఉపయోగపడుతుంది అంటారు, అంతే కదా? అదే కదండి. ఇప్పుడు సపోజ్ నాకు తెలియకుండా నా అకౌంట్లో ₹1,00,000 సైబర్ ఫ్రాడ్ జరిగింది, అప్పుడు నేను ఆందోళన పడాల్సిన దానికి జవాబుదారీని ఇప్పుడు బ్యాంక్ నా నష్టాన్ని కట్టియాలి. అవును. ఇంతకుముందు ఒకవేళ మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర మీ అకౌంట్లో ఒక దాదాపు 8-10 లక్షలు ఉన్నాయనుకోండి, ఒకవేళ ఏమైనా ఫ్రాడ్ జరిగి అయినట్టయితే బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ లేకుంటుండే. అవును. ఇప్పుడు అలాంటప్పుడు చాలామంది ఏం చేశారంటే, చాలామంది ప్రజలు బ్యాంకులను డబ్బులు తీసుకొని ఈ ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేయడము, ఇల్లులు కొనుక్కోవడము, ఫిక్స్డ్ అసెట్స్ చేయడము, బంగారం కొనుక్కోవడం, ఇట్లా చేయడం జరిగిందనమాట. ఇలా చేయడం వల్ల ఏమైందంటే వాటి ప్రైసెస్ విపరీతంగా పెట్టుకుంటూ వచ్చాయి. ఇప్పుడు దాదాపు మనకు 10 years నుండి చూసుకుంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ విపరీతంగా రేట్లు పెట్టుకుంటూ వచ్చాయి. ఎందుకంటే బ్యాంకులో పెట్టే కంటే బ్యాంకులో రిస్క్ ఎక్కువ ఉంటుండేది. ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర ఇంట్రెస్ట్ రేట్ పడిపోయింది. ఒకటి ఇంట్రెస్ట్ రేట్ పడిపోవడంతో పాటుగా సెక్యూరిటీ కూడా లేకుండా అయిపోయింది బ్యాంకులో. సో దీనివల్ల భాగంగా ఏమవుతుందంటే శ్రీనివాస్ గారు, మామూలుగా ప్రజలు సామాన్యుడు ఎవరైతే ఉన్నారో బ్యాంకులో పెట్టుకునే కంటే ఏదన్నా ఫిక్స్డ్ అసెట్ మీద పెట్టుకున్నట్టయితే మనకు లాభం జరుగుతుంది. ఈరోజు కొన్న అసెట్ మీకు 2-3 నెలల తర్వాత మీకు డబుల్ కావచ్చు, ఒక్కోసారి 6 నెలల తర్వాత డబుల్ కావచ్చు. అదే బ్యాంకులో పెట్టినట్టయితే మీకు 7 కాదుగా 10 years to 12 years పెట్టుకున్నా కూడా డబుల్ కావడానికి ఆస్కారం లేదు. సో ఇట్లాంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనకు ఇంతకుముందు 5 ట్రాన్సాక్షన్ల వరకు ఫ్రీ ఉంటుండేది. అది యూపీఐ కాకుండా మామూలుగా ఫిజికల్ ATM ట్రాన్సాక్షన్స్ ఫ్రీ ఉంటుండే. ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని మీకు అదే ట్రాన్సాక్షన్స్ అలా వండుకుంటూ యూపీఐ ATM ట్రాన్సాక్షన్ అన్ని క్లబ్ చేశారన్నమాట. అది ఒకటి ఇప్పుడు కొత్త చేంజ్. ఇప్పుడు ఒకవేళ మీరు హైదరాబాద్ సిటీలో ఉన్నారు, హైదరాబాద్ సిటీలో ఉండి మీ యొక్క బ్యాంకు SBIలో ఉన్నది, SBI నుండి మీరు యూనియన్ బ్యాంకులో మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవాలి. అప్పుడు మీకు 3 సార్లు అంటే వేరే మీకు మీ అకౌంట్ ఎక్కడైతే లేదో దాంట్లో మీరు విత్డ్రా చేసుకోవచ్చు, డిపాజిట్ కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే 3 times చేయొచ్చు. అంతకంటే చేసినట్టయితే మీకు 23 రూపాయల నుండి 30 రూపాయల వరకు ట్యాక్సెస్ అని కలిపి ఛార్జ్ చేస్తారనమాట. సో ఇది కొత్తగా వచ్చినటువంటి డెవలప్మెంట్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.